ఈ మచిలీపట్నం పోర్టు పూర్తి చేసిండొచ్చు, మెడికల్ కాలేజీలు పూర్తి చేసిండొచ్చు, 17 మెడికల్ కాలేజీలు. రాయలసీమ లిఫ్ట్ అది పూర్తి చేసిండొచ్చు. హంద్రీనీవా దాని కాలువ వెడల్పు దీన్ని పూర్తి చేయొచ్చు. వెలిగొండ ఎంత 1000 కోట్లో 1100 కోట్లో ఉన్నట్టుంది. వాళ్ళ కాంపెన్సేషన్ R&R దీని కింద పే చేస్తే నీళ్లు రిలీజ్ చేయొచ్చు. పోలవరం నిర్వాసితుల ఇష్యూ పూర్తి చేయొచ్చు. నేమ్ ఎనీథింగ్ కళ్ల ముందు కనపడేవి. ఆరోగ్యశ్రీ బకాయిలు 10,000 కోట్లు ఉన్నట్టున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ అదో 10,000 కోట్లు ఉన్నట్టుంది. వాటిని పే చేయొచ్చు. మీ ప్రియారిటీస్ ఏంటివి? ఇది ఏదైతే దోచుకోవడానికి ఉపయోగపడుతుందో ఆ ప్రియారిటీ పెట్టుకున్నాను. దాన్ని తెచ్చి క్వశ్చన్ చేసినందుకు మా మీద విరుచుకుపడతారు. దీన్ని క్వశ్చన్ చేయాల్సింది మేమొకరం సరిపోవట్లేదు. దీనికి ఓ బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఒక 5 ఏళ్ల పాటు ప్రజలకు ఏం కావాలనో ఖచ్చితమైన ప్రాముఖ్యతలు ప్రియారిటీస్ సెలెక్ట్ చేసుకుని, జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న ప్రియారిటీస్ ఏంటివి? ఆయన సెలెక్ట్ చేసుకున్న ప్రియారిటీస్ రాయలసీమ స్టీల్ ప్లాంటు, భోగాపురం పూర్తి చేయడం, ఎయిర్పోర్టు, రాయలసీమ లిఫ్ట్ పూర్తి చేయడము, కాలువలన్నీ వెడల్పు చేసి కృష్ణా వాటర్ వస్తే ఫాస్ట్ గా రిజర్వాయర్లన్నీ నింపే ప్రయత్నం చేయడం. వాటి వల్లే ఈ రోజుకు రిజర్వాయర్లు ఇంకా వర్షాలు లేకపోతే ఇప్పటికి ఉన్నాయి, లేకపోతే ఎప్పుడో ఖాళీ అయ్యేది. పోలవరం ప్రాజెక్టు పరిగెత్తించడము, 17 మెడికల్ కాలేజీలు. ఎడ్యుకేషన్ అంటే అవి నిజంగా పాఠశాలలు అంటే దేవాలయాల్లాగా ఉండాలా? అక్కడికి పోయే పిల్లలు కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా వాళ్ళు చదువుకోవాలని చెప్పి అప్పట్లో 16,000 కోట్లు పెట్టి వాటి మొత్తం రూపాలే మార్చేయడం. హాస్పిటల్ అన్నింటి మీద 15,000 16,000 కోట్లు ఖర్చు పెట్టి అన్నింటినీ డెవలప్ చేయడం. అవి ఆయన ప్రియారిటీస్. 10 ఫిషింగ్ హార్బర్లు కట్టడం. ఏ ప్రియారిటీస్ కావాలి రాష్ట్రానికి? అగ్రికల్చర్ బేస్గా ఉన్న రాష్ట్రం ఇది కూడా వదిలేస్తా. ఎక్కడైనా ప్రపంచంలో గవర్నమెంట్ బిల్డింగ్లు 1,000 కోట్లు 1,00,000 కోట్లు పెట్టి గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టినవి ఎక్కడన్నా ఉందా? నాకు తెలిసి మయన్మార్లో ఒక్క చోట మిలిటరీ డిక్టేటర్షిప్ ఉన్నప్పుడు అడిగేవాడు ఉండడు కదా. వాళ్ళు ఒకటి కట్టారు, నేపిటా అని, ఒకటి క్యాపిటల్. విమానాలు రోడ్ల మీద దిగొచ్చు, కానీ మనుషులు ఎవరు ఉండరు దానిలో. మీరు కొట్టినా ఇప్పుడు కనపడుతుంది, గూగుల్లో కొడితే క్యాపిటల్ అని. డెడ్ సిటీ లాగా గోస్ట్ సిటీనే అంటారు దాన్ని. ఆఫీసులు ఉంటాయి కాబట్టి మండే కార్లన్నీ పొద్దున్నే అటు పోతాయి, ఫ్రైడే మళ్ళీ వేరే పక్క సిటీలకు వెళ్ళిపోతాయి. రాయపూర్, నయా రాయపూర్ పెట్టింది తక్కువ కాబట్టి ఎన్నేళ్ళైనా పెద్ద నష్టంలా. వాళ్ళంతా చేసింది 5,000 కోట్లు 6,000 కోట్లు. ఛత్తీస్గఢ్ అక్కడ కూడా ఎవరు ఉండరు. అది ఇంకా ఎందుకంటే ప్లెయిన్ ఇది 17 కిలోమీటర్ల దూరం 20 కిలోమీటర్ల దూరంలో కనెక్టివిటీ ఉండే రాయపూర్ ఉంది. సో అందరూ అక్కడికి వెళ్తున్నారు, బిల్డింగ్లు ఖాళీ ఉంటుంది. చండీగఢ్ న్యాచురల్ గా 2 స్టేట్స్ క్యాపిటల్ అయి ఇన్నేళ్లు పట్టింది దానికి ఓ డెవలప్మెంట్. 70, 80, 1980s వచ్చి ఎప్పుడో 50s నుంచి పడితే 80s, 90s దాని కాలే. అంతేందుకు హైదరాబాద్ రింగ్ రోడ్డు ఈ రోజుకు కూడా ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కడ ఎయిర్పోర్ట్ వరకు ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది, చోక్ అవుతుంది. ఇన్నేళ్లు పట్టింది. ఎప్పుడు 2008 ఎయిర్పోర్ట్ వచ్చింది, అప్పుడే రింగ్ రోడ్డు కూడా అయింది. అటువైపు వెనక్కు పోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాటినా తగ్గుతా పటాన్చేరి దాటినాక రోడ్లన్నీ ఫ్రీగా ఉంటాయి. ఎందుకు? డెవలప్మెంట్ దట్ టేక్స్ టైం పడుతుంది కాబట్టి. నువ్వు అట్లా వదలగలిగితే అంటే రైతుల భూములు వాళ్ళకి సంబంధించినంతవరకు మాస్టర్ ప్లాన్ వేసి రింగ్ రోడ్ వేసి నీకు కావాల్సిన దాంట్లో ఏదో పెట్టుకుని 1000 ఎకరాలు 2 ఎకరాలు పెట్టి ఉంటే నిజంగా ఈ రోజుకి అది ఇంకో రకంగా ఉండేది. అప్పుడు కూడా ఆ నేల దానికి పనికొచ్చేది కాదని మొత్తుకొని చెప్పారు ఆయన. శివరామకృష్ణ కమిటీ అదే చెప్పింది, ఎక్స్పర్ట్ కమిటీలు వచ్చినవన్నీ అవే చెప్పారు. డీసెంట్రలైజేషన్ ఒకటన్నారు, సెంట్రలైజేషన్ వద్దని. రెండవది ఆ టెర్రైన్ పనికిరాదు, అది రైస్ బౌల్ లాగా ఉంది, లేదా విభిన్నమైన ఇది ఉంది, ఒక గ్రీన్ ఎకో సిస్టమ్ డెవలప్ అయింది, దాన్ని ఇచ్చేయొద్దన్నారు. ఎందుకంటే అది లోతట్టు ప్రాంతం, ఫ్లడ్ ప్రోన్ ఏరియా, అసాధ్యం ఏంటి. నువ్వు అలాంటి చోట పోయి 50 అంతస్తులు 60 అంతస్తులు 52 లక్షల ఎస్ఎఫ్టీకి 20,000 ఖర్చు ఎవరు అడగట్లా.
అడుగుదామనే ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీని కానీ బండలేసి దపా డపా డపా రాయి రప్ప ఏది దొరికితే అది కొట్టడము, బూతులు తిట్టడము, నోటికి వచ్చినట్టు ఏదంటే మాట్లాడడం, ఆ ఊపిరాడకుండా తెచ్చి ఎవరు నోరెత్తకుండా భయపెడుతున్నారు. దానికి బద్దలు కొట్టాలా, ఒక స్పష్టత ఇవ్వాలా. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వీ రిప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ అవర్ పార్టీ రిప్రజెంట్. అర్లియర్ గవర్నమెంట్ లీడ్ చేశాం 151 సీట్స్తో. ఇప్పుడు మొన్న కూడా 40% ఓట్స్ మాకు వచ్చాయి. ఇంతమంది వాయిస్ ఇది, ఆ వాయిస్ ఈరోజు వినిపిస్తున్నారు. అండ్ రేపు రియాలిటీ ఏముంటుంది మేము వచ్చిన తర్వాత అనేది చెప్తున్నారు. ఈ హక్కును కాదని ఎట్టంటారు నాకు అర్థం కావట్లే. ఈచ్ ఇండివిజువల్కే ప్రజాస్వామ్యంలో హక్కు ఉందన్నప్పుడు 50% ఓట్స్తో పవర్లోకి వచ్చి 5 ఏళ్లు బ్రహ్మాండమైన పాలన అందించి ప్రియారిటీస్ ఇవేని స్పష్టంగా 1, 2, 3, 4 పెట్టి దేశంలోనే అద్భుతమైన ఆదర్శప్రాయమైన పాలన ఇచ్చిన పార్టీకి, ఆ పార్టీ నాయకుడు అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన కాకపోతే ఇంకెవరికి హక్కు ఉంటుంది దీన్ని క్వశ్చన్ చేసేది? ఇప్పుడు మేము అడుగుతున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తున్నది, మా పార్టీ ఆశిస్తున్నది, ఈ క్వశ్చన్ మీడియా వేయాలి, ప్రతి ఒక్కరు ఆలోచించే ప్రతి ఒక్కరు వేయాలి, ప్రజలు అడగాలి. ఏందా నువ్వు ఎక్కడ పెడతావు? చిన్న మామూలు రైతు, వ్యవసాయం చేసే రైతు ఒక 50,000 లక్షలు పెట్టుబడి పెట్టాలంటే ఎట్లా వస్తుంది, రిటర్న్ ఏమొస్తుంది, ఎంత వస్తుంది, అప్పు ఎంత మిగులుతుంది, దానికి వడ్డీ ఎట్లా? తలకాయ 1,00,000 కోట్లు పెడితే ఏది 14-19 మధ్య దీంతో 1,00,000 కోట్లు పెడితే 1,00,000 కోట్లకు 8,000 కోట్లు నీకు వడ్డీ అయితే అప్పట్లో ఆ 1,00,000 కోట్లు ఇప్పుడు కాస్ట్ పెరిగినాక వీళ్ళు రివైజ్ రేట్ల ప్రకారమే డబుల్ అయిపోయినాయి. ఇంకా ఎంత వడ్డీ అవుతుంది? ఎన్నేళ్ళు? ఇప్పటికే మన అప్పు వీళ్ళు చేసింది 3.5 లక్షల కోట్లు. ఎవరు? మన చంద్రబాబు నాయుడు వచ్చాక 2 ఏళ్లలో మొత్తం అప్పు 7 లక్షల కోట్లు ఎంతో ఉంది. మరి స్టేట్ ఏం కావాలా? దీని మీద ఇంకో 2 లక్షల కోట్లు పడేస్తే స్టేట్ ఏం కావాలా? అడగొద్దా ఎవరు? నువ్వు అది తీసి నువ్వు 5,000 కోట్లతో చెయ్యి, మరి 10,000 కోట్లతో చెయ్యి. వద్దని ఎవరున్నారు? నువ్వు 10,000 కోట్లతో నువ్వేమీ చేయలేవని అందరికీ తెలుసు. లేదు, నీ హెరిటేజ్ అంతా అమ్మేసి ఇచ్చినా కూడా నువ్వు చేయాలంటే చెయ్యి, వద్దులే ఎక్స్పెరిమెంట్ లేదు, నీ ఎక్స్పెరిమెంట్ నువ్వు చేసుకో, అభ్యంతరంలా. ప్రజల సొమ్ము, రాష్ట్ర సొమ్ము, రాష్ట్ర ప్రజలు కట్టే పన్నులు దేని మీద పడుతున్నావు అనేది కూడా ఏమాత్రం స్పృహ లేకుండా నీ బాధ్యతారాహిత్యంతో, చంద్రబాబు నాయుడు గారి బాధ్యతారాహిత్యంతో చేస్తున్న వీటన్నిటిని క్వశ్చన్ చేసిన వాళ్ళు ఏమో బాధ్యతారాహిత్యం అంట. రియల్ బాధ్యతారాహిత్యంతో స్టేట్ ధర్మకర్తలాగా ఉండాల్సిన దాన్ని దుర్వినియోగం చేసినోడేమో తాను దార్శనికుడిని ప్రొజెక్ట్ చేసుకుంటే ఎట్లా కుదురుతుంది? లేదు, దీనికి వైబిలిటీ ఉందంటే చెప్పమనండి, అవి కదా చెప్పాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు 1, 2, 3, 4 క్వశ్చన్స్ కు ఎస్, దీంట్లో ఇది సెల్ఫ్ ఫైనాన్స్. ఎట్లా సెల్ఫ్ ఫైనాన్సా? ఎక్కడి నుంచి వస్తుంది ఫైనాన్స్? పైగా నువ్వు జీఎస్టీ కూడా వెనక్కు రీయింబర్స్ చేస్తుంది. ఇంకా నువ్వు ఆదాయం ఏముంది దీనికి వచ్చేది? నీకు నువ్వు కట్టినాక రెంట్కి ఇస్తావు. వాటి రెవెన్యూ దేని నుంచి వస్తుంది? గవర్నమెంట్ బిల్డింగులు ఎక్కడన్నా ఇంత గ్లాస్ బిల్డింగులు అవి కడతారా? ప్రాక్టికల్ యూజబుల్గా వర్క్కు తగినట్టు కట్టుకుంటారా? వాటికి డిఫరెంట్ షేపులు, అదేది తిరుగుతూ పోతుందంట కాలువ ఒకటి, దాంట్లో బోట్లు తిరగచ్చు. సెక్రటేరియట్ మధ్య 52 అంతస్తుల్లో పోతే 50వ అంతస్తులో ఎవరు కూర్చోబెడతావు? మనకున్న పవర్ ఫ్లక్చుయేషన్స్, పవర్ ఇదేదన్నా అయితే ఏమవుతుంది? ఓ ప్రైవేట్ వాడైతే తన వైబిలిటీ తను ప్లాన్ చేసుకుంటాడు. వాళ్ళు కూడా పబ్లిక్ ఇన్వాల్వ్ అయిన వాటికి అట్రాక్ట్ చేయడం పెడతారు తప్ప ఊరికే డబ్బులు ఉన్నాయి కదా అని ఎవరు కట్టరు. కానీ చంద్రబాబు నాయుడు కడుతున్నాడు. ఎందుకంటే దాంట్లో తనకు కావాల్సింది దోచుకోవడానికి అవకాశం ఉంది. అది ఒక పెద్ద భ్రమ క్రియేట్ చేయగలిగిన మెకానిజం ఆయనకుంది ఆ ప్రచారంలో. విజయవాడ ఎయిర్పోర్టు పూర్తి అయింది. ఎందుకు దాన్ని ఇంతవరకు ఇనాగ్రేట్ చేయలే? ఎందుకంటే ఇక్కడ భ్రమ క్రియేట్ చేయాలనుకున్నాడు. ఆ రకంగా విజయవాడను ముంచుతున్నాడు. ఈ పక్క ఉన్నది రెడీగా ఉన్నదాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు బిల్డింగ్ బ్రహ్మాండంగా తయారైంది. ఎందుకు ఇనాగ్రేట్ ఏం చేయట్లే? అసలు మోసం చేస్తున్నది ఎవరు? విజయవాడ, గుంటూరు వీటి పరిస్థితి ఏంది? మచిలీపట్నం పోర్టు నువ్వు లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొదలై 30-40% పూర్తి. రామాయపట్నం 95 అయిపోయింది, 30-40% అయిపోయింది. ఇవాళ పూర్తి చేసిండొచ్చు ఆపరేషన్స్ మొదలైతే. రియల్ ఎకనామిక్ యాక్టివిటీ.
కనెక్టివిటీ ఉంది, ఎలాగూ హైవేస్ ఉన్నాయి, కనెక్టివిటీ ఉంది, ఎందుకు చేయట్లా? అది వదిలేసి దీని మీద మొత్తం డైవర్ట్ చేసి పెడుతున్నాడు. పైగా వాటిని ఏం చేస్తున్నాడు? ప్రైవేటైజ్ చేస్తున్నాడు. వాటన్నిటినీ ఎవరైనా ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్ని ప్రైవేట్ చేస్తారు. అంటే అద్భుతమైన బిల్డింగ్లో న్యూయార్క్ పోయిన, మాన్హాటన్ పోయినా, ఇంకో దగ్గరికి పోయినా, డౌన్ టౌన్ అంటే ఏముంటాయంటే ప్రైవేట్ బిల్డింగ్ ఉంటాయి. గవర్నమెంట్ది నార్మల్ దీంట్లో చిన్నది అట్లా ఉంటుంది. ఇక్కడ రివర్స్, బరువు అంతా గవర్నమెంట్, అంటే ఎవరు? జనం. ప్రైవేట్ వాళ్ళకి ఏదంటే ఆదాయం వచ్చేది. మెడికల్ కాలేజీలు, హాస్పిటల్ వాటిలో దోచుకోవచ్చు. ఇదేది మన పోర్ట్లు, వాటిని దోచుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు తాను గవర్నమెంట్ తరఫున లోన్ తెచ్చి ఆయన పూర్తి చేసి రెవెన్యూ మొదలు కావడానికి దగ్గరలో ఉన్న దాన్ని నువ్వు ప్రైవేటైజ్ చేస్తావు. సో ఆదాయం వచ్చేవన్నీ ప్రైవేట్కి ఇవ్వు, రాష్ట్రాన్ని ముంచేవన్నీ బరువు గవర్నమెంట్ మీద వేయి, దాంట్లో నీకు కూడా కావాల్సినంత ఉంటుంది. ఇదే ఆయన ఫాలో అవుతున్న సూత్రం చంద్రబాబు నాయుడు గారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేశారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేయడమే కాదు, నెక్స్ట్ జరగబోయేది కూడా చెప్పారు. ఎందుకు చెప్పారనేది కూడా నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన దానిలోనే ఉంది. ఎందుకు చెప్పారంటే కట్ చేయాలి, అడ్డుకట్ట వేయాలి అనే ఉద్దేశంతోనే దాన్ని చెప్పారు స్పష్టంగా. సార్, ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఉన్న బాధిత రైతుల తరఫున న్యాయ పోరాటం చేస్తామని మీ పార్టీ ఒక కమిటీ చేసింది. కానీ మీ లీడర్స్ అయితే దాడి చేసినటువంటి పరిస్థితులు చూసాం. ఇలాంటి సందర్భంలో మీ పార్టీ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? వారి తరఫున ఏ విధంగా పోరాటం చేయబోతున్నారు? ఇప్పుడు అక్కడ రైతులు ఎవరైతే ఉన్నారో మొన్న ఇన్వైట్ చేసింది, లేదా అంతకుముందు జగన్ గారిని కలిసింది, దానికి ఓ ముద్ర వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. నాకు అర్థం కావట్లేదు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అంటే వైఎస్ఆర్సీపీ అదేమన్నా ఎక్కడో బయట సంబంధం లేనిదా, లేక అన్ని సెక్షన్స్ దాంట్లో ఉండవా? రైతులు రాజధాని ప్రాంతంలో ఏ రైతులైతే మా ల్యాండ్ ఇవ్వమన్నారో వాళ్ళ ల్యాండ్ హోల్డింగ్ ఉన్నవాళ్ళు, వాళ్ళు రైతులు, వాళ్ళు వైఎస్ఆర్సీపీ సింపథైజర్స్ కావచ్చు. అటువైపు ఉండేవాళ్ళు ఎవరు? మరి టీడీపీ వాళ్ళు కాదా? పోయిండేది ఎవరు? వాళ్ళు పిలిస్తే పోయినారు, అన్ఇన్వైటెడ్ గానో ఇంకో దగ్గరకు పోలా. నీ కల్చర్ ఎట్లుంది అసలు? ఫస్ట్ థింగ్, ప్రజాస్వామ్యంలో ఎవడి వాయిస్ వాడు వినిపించే హక్కు ఉండాలి అనే దాన్ని నమ్మేవాడైతే చంద్రబాబు నాయుడు ఇటువంటి ఎంకరేజ్ చేయడు. ఆయన దీన్ని క్వశ్చన్, ఎందుకంటే ఆయన పోయిన ప్రతి ఒక్కటి అక్కడ కనపడుతుంది. అక్కడ ఉన్నదంతా ఎవరి వాళ్ళ ల్యాండ్ చుట్టూ ఇచ్చిన వాళ్ళని గుంతలు తవ్వారు. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? విలన్ ఏదో సినిమాల్లో చూస్తుంటాం, అవతల పోకుండా దారికి అడ్డం మీద వేయడము, దారి క్లోజ్ చేయడము, గోడ కట్టడము, సినిమాలో చూస్తుంటాం. ఇక్కడ ఇవి చేస్తుంటాం. అక్కడ ఆదాయం వచ్చేవాళ్ళు ఆ మట్టి అమ్ముకోవచ్చు, డబ్బు వస్తుంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ నడుస్తుంది, అక్కడ జరిగే అసాంఘిక కార్యకలాపాలన్నీ కానీ, అక్కడ ఉండే అక్రమంగా జరిగే మద్యం వ్యాపారాలు కానీ, అవి ఎవరికి వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటారు. కొండలన్నీ పిండి చేసేస్తారు, వాటిని పక్కన అమ్ముకుంటారు. ఇలాంటి వాళ్ళంతా కలిసిన ఒక ముఠా ఏదైతే ఉందో వాళ్ళు మన అడ్డం వచ్చారు. వాళ్ళలో ఎంతమంది రైతులు ఉన్నారో చూడమనండి. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ ఇన్వైట్ చేసిన మా వైఎస్ఆర్సీపీ నాయకులను ఇన్వైట్ చేసి అయ్యాడు పరిస్థితులను పిలిచిన వాళ్ళు రైతులు కానీ ఎవరు చూపమనండి. దానికి వచ్చి అడ్డం కొట్టి బెదరగొట్టి, అసలు అమరావతి అనగానే అది ఒకటి ఏదో